ఇట్లకెళ్ళి పైసలు తెచ్చి కొనిచ్చినట్టుగా ఇది వీళ్ళ కథ. వీళ్ళు గెలిచేది లేదు, మనలేదు. 14 నియోజకవర్గాలు ఉన్నాయిడా. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 14 నియోజకవర్గాలు. 14 నియోజకవర్గాల్లో ఎంతమంది ఉన్నారు సార్ లెక్క? 9 మంది రెడ్లు ఎమ్మెల్యేలు. మళ్ళీ పెద్ద తెలివి కల రెడ్లు ఏం కాదాయో. ఇవ్వని పొట చీరితే మళ్ళీ ఒక సబ్జెక్ట్ ఉండదు, మన ఉండదు. ఇక ఒక ఆయన వెలమ జూపల్లి కృష్ణారావు, మరి ఏమనుకున్నా కానీ బాబు డేంజర్ గాడు. ఈ 59 అయిపోయినాక 58 దాన్నే కొడదామని చూస్తున్నా. అయితే పట్టుమని ఈ మహబూబ్ నగర్ జిల్లాలో వాళ్ళ కాందాన్ వీళ్ళ కాందాను ఈ ఫంక్షన్ హాల్ లేచి కరెక్ట్గా 5 యాటలు కోసి 2 క్వింటాలు ఉంటే సరిపోతుంది వీళ్ళ కాందానికి. అత్త ఇక్కడ వీళ్ళు 10 మంది ఎమ్మెల్యేలు. ఇక్కడ 10 మంది ఎమ్మెల్యేలు. ఇదే మహబూబ్ నగర్ జిల్లాలో లక్షలాది మంది ఉన్న బిడ్డలకు మొన్న శ్రీహరి గారికి నేను లొల్లి పెడితేనే కదా మంత్రి పదవి వచ్చింది. బీసీలకు మంచి ఏమంటాడు ఆయన రేవంత్ రెడ్డి గారు, మీరు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి, ముదిరాజు బిడ్డలారా మీకు మంత్రి పదవి ఇస్తా. ఈయన అయ్యా రేవంత్ రెడ్డి గారు, కొడంగల్లోనే నీకు దిక్కు లేకపోయా 18లా దిక్కు లేక ఆ బొచ్చ పట్టుకొని మల్కాజ్గిరికి వస్తే ఆడో మెతికేస్తే తినుకుంటా బతికితివా అన్నే. ఈయనట మనకు పిచ్చమేస్తారట. మీ కాందానెంత, మీ లెక్కెంత, పిడికేడు మంది లేని మీరు మాకు పెడతారు. బీసీలంతా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలంతా తిన్నాక చేతులు కడుక్కుంటాం కదా, మెతుకులు ఓ 4-5 పడతాయి కాడ, అవన్నీ ఒక దగ్గర నూపితే కూడా వాళ్ళకి ఎక్కువ అవుతాయి. ఇంకా గన్ని ఉంటాయి, మీరు మాకు పెడుతున్నారు. చెప్తా, ప్రతి గ్రామానికి వచ్చి లెక్కలు చెప్తా, ప్రతి గ్రామంలో మీరు చేస్తున్న దుర్మార్గం చెప్తా. ఇంకా ఆయన నేను నల్లమల పులి ఉంటాడు. పులి వస్తే ఏం చేస్తామన్నా ఊర్లో పోండి కట్టె తీసుకొని దంచుకోవటం. కొట్టమా? పులి ఏం చేస్తుంది? గొర్రెలను మేస్తుంది కదా. నేను పులి ఉంటున్నాను, కరెక్టే. మరి ఒకటైతే నిజం, గతంలో ఉన్న ఆయనేమో నేను కుక్కనే ఉన్నాడు, కావాలి కుక్కను అని చెప్పిండు. ఎవరు చెప్పారు ఈ మాట? కేసీఆర్ ఏమన్నా నేను కావాలి కుక్కను అన్నాడు. ఈయననేమో పులి అంటుండు. ఈ జంతువులతో మనకెందుక? ఈ జంతువులతో మనకెందుకు? అందుకే రేపటి తెలంగాణ రాష్ట్రంలో బీసీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి బీసీ కుటుంబానికి కనీసం 2 ఎకరాల భూమిని ఉచితంగా పంచాలనేదే మా ప్రభుత్వం, రేపటి ప్రభుత్వ ఆశయం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. వాళ్ళెంట పోతేనేమో ఉన్నాయి పోతాయి, మనంట మనం తిరిగితేనేమో కనీసం 2 ఎకరాల భూమి అన్న వస్తుంది. ఇక్కడ 16,000 ఎకరాలు ఉంది ఇక్కడ పంచేది. ఆ లెక్కలు ఉన్నాయి, మన తాన తీస్తా ఎన్నడో ఉన్నాడు, తీసి పెడతా. 16,400 ఎకరాలు ఉంది ఇక్కడ, అవి వేస్తాం ఎన్నడో ఉన్నాడు. అలాగే దేవరకద్ర నియోజకవర్గ ప్రజలారా, రాబోతుంది బీసీ ప్రభంజనమే. నేను వివిధ పార్టీల్లో ఉన్నటువంటి బీసీ నాయకులకు కూడా చెప్తా ఉన్నా, మిమ్మల్ని మీరన్న ఒక్కసారి అద్దంలో చూసుకోరి. మీరు ఏ పార్టీలు ఉన్నారు, ఏం చేస్తా ఉన్నారు? ఎంత ఇజ్జత్ తక్కువ ముచ్చట, ఎంత ఇజ్జత్ తక్కువ ముచ్చట ఆ పార్టీలలో ఉంటే. ఇవాళ నా బీసీ జాతుల పక్షాన నిలబడతా అని చెప్పి, నా బీసీ జాతులకు అధికారాన్ని అందిస్తా అని చెప్పి వర్మ ముదిరాజు వచ్చి ఇలా నా జాతులు, నా పార్టీ, నా హక్కులు అని చెప్పి నా పక్కకు వచ్చి నిలబడ్డాడు కదా. ఇగో ఈ బిడ్డను చూసి నేర్చుకోరు రేపు పొద్దుగాల. చాలా మందికి ఏం చేయబోతా ఉన్నాడు, మల్లన్న ఏం చేయబోతా ఉన్నాడు, మల్లన్న ఏం చేయబోతా ఉన్నాడో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలుసు, ప్రతిపక్ష నాయకునికి తెలుసు. వాళ్ళు డిసైడ్ అయిపోయారు, ఇది ఆకర్ర పైగా మళ్ళీ మనకు దక్కదరా అధికారం అని చెప్పి వాళ్ళు డిసైడ్ అయిపోయారు. కాబట్టి బీసీ యువకులారా, బీసీ సోదరులారా, బీసీ జర్నలిస్టులారా, మీ అందరికి ఒకటే రిక్వెస్ట్, మనోళ్ళంతా ఒకటే, ఎక్కడికక్కడ ఒకటే బీసీలంతా. కాబట్టి
ఇక్కడ ఈ నియోజకవర్గంలో కూడా ఇంకా ఎవరైనా మనోళ్ళు మిగిలిపోతే వాళ్ళను కూడా చైతన్యవంతం చేయండి, వాళ్ళను కూడా పలకరించండి, వాళ్ళకు కూడా బీసీ వాదాన్ని మీరు తెలియజేయండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇక మొత్తం తెలంగాణ రాష్ట్రంలో దేవరకద్ర నియోజకవర్గంలో రేపటి ఎన్నికల తర్వాత జరిగే ప్రభంజనం ఈ మహబూబ్ నగర్లో ఉన్నటువంటి రెడ్లకు చెంపపెట్టు లాంటిగా ఉంటది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఆడ ఇదే పాలమూరు కాడ జైపాల్ రెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పి పేరు పెట్టిండు ఆయన. ఎవరు? సూదిన్ జైపాల్ రెడ్డి అని కేసీఆర్, ఆయనకు రేవంత్ రెడ్డి గారికి మామైతాడో ఏమైతాడో మనకు తెలియదు, ఆయన పేరు పెట్టిండా. జైపాల్ రెడ్డి గారి రాజకీయ జీవితాన్ని నేను ఆయన బయోగ్రఫీ చదివిన, ఏది లేదు ఏక్యమా. పండుగల సాయన్న పేరు కదా పెట్టాల్సింది, ఎర్ర సత్యమన్న పేరు కదా పెట్టాల్సింది. ఇక్కడ పెట్టాల్సిన పేర్లు అవి, మనోళ్ళ పేర్లు పెట్టకుండా ఇలా వాళ్ళు. నిజంగా ఎర్ర సత్యమన్న అనేటోడు ఉంటే ఈ ఒక్కడన్నా ఉండునా? ఒక్కడన్నా. అందుకే ఎర్ర సత్యమన్న వారసులుగా పోదాం, పండుగల సాయన్న వారసులుగా పోతా ఉన్నాం. ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రేవంత్ రెడ్డి గారు అనుకుంటే నేను 34 దాకా నేను కొడంగల్ గెలవనియ, ముందుగాల కొడంగల్ కానే నిన్ను ఏలనియా, కొడంగల్కి వెళ్ళి కొనేలని అని నువ్వు ఇంకా ఆందాక 34 దాకా పోతా ఉన్నావు. రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో 2028 నాటికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. సెప్టెంబర్ 17న జరగబోతున్నటువంటి పాదయాత్రతో పల్లె పల్లెను కదిలిస్తాం, ప్రతి పల్లెలో జరిగిన లెక్కలు చెప్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, సోదరుడు వర్మ ముదిరాజ్, ఈ దేవరకద్ర ప్రజలారా మీకు అప్పచెప్పిపోతా ఉన్నా, ఏ కష్టం వచ్చినా వర్మ మీ పక్కనుంటే తీన్మార్ మల్లన్న ఉన్నట్టు లెక్క మీరు గుర్తుపెట్టుకోరని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అలాగే మీకు కూతవేటు తీరంలోనే మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు మా జైపాలన్న అందుబాటులో ఉంటాడు. ఇక ఆయన దాటితే నేనే డైరెక్ట్, ఏ ఇబ్బంది లేదు. మరి నాకైతే ఏమీ లేదు. వాళ్ళు చాలామంది ఏంది మల్లనంటే నాకు కళ్ళ ముంగడ కనిపిస్తుందా రేపు ఏం జరగబోతుందో. తీన్మార్ మల్లన్న చెప్పింది ఏం ఫెయిల్ కాలే ఇప్పటిదాకా. నేను చెప్పిన కేసీఆర్ను నేను మళ్ళీ వస్తా అంటే నువ్వు రావురా నాయన, నిన్ను గొర్ర గుంజుకొచ్చి బయట వేస్తారు చూడు అని చెప్పిన, పోయిండు. నేను కొట్లాడేటప్పుడు ఆడున్నారా ఈ రేవంత్ రెడ్డి వీళ్ళంతా ఆడున్నారా కేసీఆర్తో? నేను కొట్లాడేటప్పుడు ఎక్కడోడు అక్కడ అన్నాడు. ఒక్కన్నాయి నేను కదా వచ్చింది, దండాలకు పేపర్లు కట్టి చీల్చి చెండాడింది తీన్మార్ మల్లన్న కదా ఒక్కన్నాయికి వచ్చింది. ఇక ఒక ఆయన అంటాడు, ఒక రెడ్డి ఆయన, తీన్మార్ మల్లన్న నువ్వు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచినావు, అప్పట్లో నువ్వు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలి, నేను తయారే ఉన్నా. కానీ ఈ దేవరకద్ర నుంచి మొదలు పెడితే తెలంగాణ రాష్ట్రంలో 42 మంది రెడ్లను నేను గెలిపించిన ప్రచారం చేసి. మీరు రాజీనామా చేయరు, ఫస్ట్ మీరు రాజీనామా చేయరు, మొదట మీరు చేసుకురారి, తర్వాత కథ నేను చూపిస్తా. మీ బీఫాములు ఇవే లాస్ట్. రేపు పొద్దుగాల గాంధీ భవన్ ముంగట కాంగ్రెస్ పార్టీ బీఫామ్లు పెట్టుకొని బీఫామ్లో అన్న కూడా ఎవరు రాడు. రేపు పొద్దుగాల కొనేటోళ్ళు లేడు. బీఆర్ఎస్ పార్టీ బీఫామ్లను ఒకటి కొంచెం ఒకటి ఫ్రీ అన్న కూడా ఎవరు రాడు, ఎందుకంటే ఓట్లు లేవు ఆ బీఫామ్లకు. రేపటి భవిష్యత్ తెలంగాణ మనది, మన పిల్లలది, మన తాతలది, మన అమ్మలది, మనోళ్ళది రేపటి తెలంగాణ. ఆ తెలంగాణలో